2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో పెనుమార్పులే చవిచూశారు అక్కడి నాయకులు మరియు ప్రజలు. 2019 ఎన్నికలకు ముందు రాజకీయం వేరు, 2019 తర్వాత రాజకీయం వేరు అన్నట్లు పార్టీ సీనియర్ నాయకులతో సహా యువ నాయకులు హద్దులు దాటి చిన్న పెద్ద అని తేడా లేకుండా బూతులు మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాతనం అనే పద్ధతిని మార్చివేశారు. అధికారం అడ్డుపెట్టుకుని సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ నాయకులపైన కేసులు పెడుతూ రాక్షసానందం పొందారు. ఇటు జనాల్లోనూ అటు దేవాలయం లాంటి అసెంబ్లీలోనూ ఇదే పద్ధతి కొనసాగించారు. ప్రతిపక్షాల నాయకులని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యక్ష దాడులకు దిగుతూ కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు అధికార పార్టీ వైసీపీ నాయకులు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తూ మాట్లాడే స్వేచ్ఛను హరించారు. మీటింగ్స్ లో పవర్ కట్ చేస్తూ సునకానందం పొందారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ మైకులు కట్ చేస్తూ అడుగడుగున ఆటంకాలు కలిగించారు. స్వతహాగా ఎంతో హుందాతనం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా కట్టలు తెంచుకునే కోపం కలిగింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా హింసకు గురి చేశారో అని. నాటి మహాభారత కాలం నాటి కౌరవ సభను గుర్తు చేస్తూ నేటి వైసీపీ నాయకుల వెకిలి చేష్టల నడుమ మళ్లీ నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా, లేని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకుంటానని శపథం చేశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడారు. ఇలానే వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారికి తిరుగుండదని భావించిన జగన్ రెడ్డి అండ్ కో తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారు. మనిషిని అయితే ఆపగలిగారు కానీ అతని ఆశయాన్ని ఆపలేకపోయారు. సరిగ్గా ఇదే సందర్భంలో రాష్ట్రంలో సైకో పాలనను అంతమొందించాలనే కసితో పరుగులు పెడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జతకట్టారు. అప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీకార చర్యలతో విసిగిపోయిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దోస్తీ ఇంకొంత బూస్టునిచ్చింది. జగన్ లాంటి అవినీతి పరుణ్ణి ఓడించాలంటే టీడీపీ జనసేన సరిపోతాయి, కానీ పాతాళంలో తొక్కాలంటే ఇంకాస్త బలం కావాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జతకట్టారు. అక్కడ మొదలైంది జగన్మోహన్ రెడ్డి పాతాళలోక యాత్ర. ప్రజలు కూడా 2019లో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దేశ విదేశాల నుండి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు గుద్ది ఫ్యానుకు కరెంటు కనెక్షన్ కట్ చేశారు. 2019లో ఎంతటి ఘన విజయం సాధించారో 2024లో అంతటి ఘోర పరాజయాన్ని చవిచూశారు. పోటీ అన్నదే లేకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా అభ్యర్థులతో సంబంధం లేకుండా వైసీపీ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నాటి చంద్రబాబు నాయుడు గారి శపథం నేటితో తీరబోతోంది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనీయమని ఛాలెంజ్ చేశారు నీలం బ్యాచ్. ఇప్పుడు సగౌరవంగా ఆంధ్ర ప్రజలే వాళ్ళిద్దరినీ అసెంబ్లీకి పంపబోతున్నారు. అసెంబ్లీలోకి పోవడానికి ఎదురు చూసింది వీళ్లు కాదు, వీరిద్దరి రాక కోసమే ఆంధ్ర రాష్ట్రం 1000 కళ్లతో ఎదురు చూసింది. ఆ కల నేటితో నిజమైంది. కంగ్రాచ్యులేషన్స్ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.